నాకు ఆజ్ఞ ఇచ్చారు, మేము చెయ్యాలి. అలానే రేపు ఉదయం 8 గంటలకి పేదల మీద కూర్చున్న వాళ్ళందరూ కూడా రావాలి. రేపు స్వామివారి మీద నీళ్ల బిందెలతో మీరందరూ వచ్చిన తర్వాత, అంటే ఇంటి నుంచి ఒక్క బిందె వస్తుంది, ఇంట్లో 10 మంది ఉంటారు. ఆ ఒక్క బిందెతో చెల్లు కాదు, ఆడవాళ్ళు అక్కడి నుంచి ఒక బిందె ఎత్తుకొచ్చిన తర్వాత, ఆడవాళ్ళు పెద్దవాళ్ళు అయి ఉండి ఇంట్లో చేత కాకపోతే మగవాళ్ళైనా ఎత్తుకు రావచ్చు. తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ పూజా కార్యక్రమాలు ఉంటాయి. జలాధివాసం అంటే గుట్ట మీద ఉన్నప్పుడు రాయి, ఆ రాయిని తొక్కుతుంటారు, తిరుగుతుంటారు, అనేక రకాలుగా ఉంటుంది. రాయి నుండి ఒక శిల్పి చేతికి వచ్చిన తర్వాత శిల్పంలా మార్చడానికి కొంత సమయం తీసుకొని ఆయన శుద్ధితో ఉండి, అయినా కాళ్ళు తగులుతాయి చేతులతో, అంతేకాకుండా శుద్ధితో కొట్టి కొన్ని దెబ్బలు తగులుతూ రూపాన్ని ఏర్పాటు చేస్తారు. ఇక్కడ ధాన్యంలో పడుకొని ఇప్పుడు ఈ 5 రోజులు కూడా కొన్ని సంస్కారాలు జరుగుతాయి. మొట్టమొదట రేపు అగ్నిహోత్రంతో విగ్రహాల్ని కడుగుతాం, అంటే తుడుస్తాం, అంటే నిప్పుల్లో వేయడం అని కాదు. దర్భతో ఇక్కడ కొన్ని హోమాలు, వాస్తు హోమాలు చేసి ఆ హోమం నుంచి ధీటీతో చక్కగా ఆ ధీటీకి ఉన్నటువంటి నిప్పుని ఆ అక్కడ ఉన్నటువంటి విగ్రహాలన్నిటికీ తుడుస్తాం, నిప్పును అంటిస్తాం, అంటే అగ్ని సంస్కారం, అగ్నితో శుద్ధి. ఆ తరువాత నీళ్లతో శుద్ధి. గ్రామంలో ఉన్న వాళ్ళందరూ నీళ్లు పోయాలి, పిల్లలు, పెద్దలు, ఆడవాళ్ళు, మగవాళ్ళు, మతాలకి అతీతంగా పోయాలి. అది ఆ తరువాత అది రేపటి కార్యక్రమం ఉదయం కూడా జరుగుతుంది. ఎన్నో బిందెలు నీళ్లు పోసిన తర్వాత స్వామివారికి నీళ్లలో కూడా అగ్నితత్వమే ఉంటుంది. అందుకనే విద్యుత్ అనేది నీళ్ల నుంచే పుట్టింది కాబట్టి అది మేఘో విద్యుత్, మేఘంలో విద్యుత్తే ఉంటుంది. ఇది ఎప్పుడో చెప్పింది, ఇవాళ మనం తెలుసుకున్నాం. వేదం ఎప్పుడో చెప్పింది మేఘంలో విద్యుత్తే ఉంటుంది అని, జలంలో విద్యుత్తే ఉంటుంది అని. కాబట్టి అలాంటి ఆ నీళ్ల ద్వారా నీళ్లు పోస్తూ ఉంటే అగ్నితత్వంతో స్వామివారికి ఒక్కొక్క అవయవాలలో ప్రాణం పెరుగుతూ ఉంటుంది, వస్తుంటుంది. ఇప్పుడు మనం ఈ 5 రోజులు చేసే కార్యక్రమాలన్నీ అధివాసాలు. రేపు మళ్ళీ ఎల్లుండి ధాన్యం పోస్తాం, తర్వాత పాలు పోస్తాం, పంచగవ్యాలు పోస్తాం, పంచామృతాలు పోస్తాం, కొన్ని వేద మంత్రాలతో కొన్ని సంస్కారాలు చేస్తాం. ఇవన్నీ కూడా తల్లి గర్భంతో ఉన్నప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది తెలుసా? ఇవాళ పిచ్చి పిచ్చి టీవీలో అవి చూస్తున్నారు. గర్భిణీ స్త్రీలు ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఉండాలి, మంచి పిల్లలు పుట్టాలి, మంచి శిశు జననం కావాలి, సుఖ ప్రసవం కావాలి, ఆపరేషన్లు లేకుండా. అంటే భారతం, భాగవతం, మంచి కథలు తల్లిదండ్రుల దగ్గర ఉండి ఇవన్నీ వినమని. ఎందుకంటే పుట్టింటికి ఎందుకు పంపిస్తారు? గర్భిణీ స్త్రీలని 5వ నెల రాగానే పుట్టింట్లో ఎన్ని మాటలు దబక్కల తల్లిదండ్రులు ఒక మాట కసురుకున్నా, అన్నాదమ్ముళ్ళు ఒక మాట అన్నా బాధ ఉండదు. ఎందుకంటే తిరిగినటువంటి స్థలం, పుట్టినటువంటి ఊరు, పుట్టిన స్థలాన్ని చూస్తే మనసు చాలా ఆనందపడుతుంది ఆడపిల్లకి. అదే మెట్టినింటి దగ్గర ఎంత స్వతంత్రం ఉన్నా గర్భిణీతో ఉన్నటువంటి స్త్రీని ఒక్క మాట ఆడబిడ్డ గాని, తల్లి, అత్తగారు గాని, భర్త గాని, ఇంకెవరైనా ఒక మాట అంటే మనసు తట్టుకోలేదు. ఆ ప్రభావాలు పిండం మీద పడతాయి. అంటే తల్లి ఆరోగ్యంతో, సంతోషంతో, మనస్సు ఎంత ఆనందంతో ఉంటే శిశువు అంత చక్కటి జననం జరుగుతుంది. అందుకే వెనకడ వేదం వినమనేది, వేదంలో నుంచి కొన్ని మాటలు, అలానే భజనా కార్యక్రమాల దగ్గరికి వెళ్ళడం, కొన్ని ఈ భారత భాగవత రామాయణాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఆధ్యాత్మిక చింతనతో ఉండడం, ఈ జాగ్రత్తలు తీసుకునేవాడు.